పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్పై అమెరికా బంకర్ బస్టర్ దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నాటో దేశాలు వెనకడుగు వేయడంతో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇరాన్ మిసైల్స్ సైట్స్పై 2200 కిలోల బరువు ఉన్నటువంటి బాంబుల వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రాలే అమెరికా మెయిన్ టార్గెట్గా యుద్ధం జరుగుతోంది. హర్ముజ్ సమీపంలో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. అత్యంత రహస్య స్థావరాలను సైతం ధ్వంసం చేయగల బాంబులతో అమెరికా దాడులు తీవ్రతరం చేసింది. ఇటు ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. టెహ్రాన్పై వైమానిక దాడులు జరిగినట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఇటు సెక్యూరిటీ కౌన్సిల్ కీలక నేత అలీ లార్జానీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేటువంటి పనిలో ఇరాన్ ఉంది. మల్టీ వార్ హెడ్ ఖొర్రమ్ షహర్ 4 ఖాద్రీ ఎమాద్ ఖైబర్ షేకెన్ క్షిపణులు ప్రయోగించినట్లుగా సమాచారం. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అధునాతనమైనటువంటి బాంబులు బంకర్ బస్టర్ బాంబులు దాడులు చేస్తోంది అనేటువంటి మాట, ఏ సామర్థ్యాన్ని అయితే చూసుకొని ఇప్పటి వరకు దీనికి సంబంధించి యుద్ధం జరుగుతోందో వాటిని మూలాలని దెబ్బతీయాలి అనేటువంటి దానికి సంబంధించి జరుగుతున్నటువంటి తీవ్ర యుద్ధం ఏ విధంగా చూడాలి? కొత్త వ్యూహంలోకి వెళ్ళిందా లేకపోతే కొత్త మలుపు తీసుకుందా? 2200 కిలోల బరువు ఉన్నటువంటి బాంబులు అంటే మొన్నటి వరకు 500 కిలోలు 1000 కిలోలు, ఇప్పుడు 2 టన్నులకు పైగా బరువు ఉన్నటువంటి బాంబుల వర్షం అంటే ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, అంటే మనం ఇప్పటివరకు యుద్ధంలో కొంత అంటే ఈ బాంబుల వర్షం ఇదంతా కానీ చూస్తున్నాం కానీ అంటే హార్మోజ్ జలసంధికి సంబంధించి అమెరికా పట్టు అనేది చిక్కడం లేదు అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. అంటే కీలక ప్రాంతమైనటువంటి హార్మోజ్ జలసంధి కానీ లేదంటే కర్గ్ ఐలాండ్ కి సంబంధించి కానీ కొంత అటు ఇరాన్ పట్టు బిగించడం, వాళ్ళకు కీలక ఆదాయ వనరుగా ఉన్నటువంటి కర్గ్ ఐలాండ్ కానీ లేదంటే ఇటు హార్మోజ్ జలసంధికి సంబంధించి కానీ అంటే పర్షియన్ గల్ఫ్ ను కానీ అరేబియా సముద్రాన్ని కానీ అరేబియా ప్రాంతాన్ని కానీ వేరు చేస్తున్నటువంటి ఈ సముద్రం విషయంలో ఈ జలసంధి విషయంలో కొంత ఇరాన్ పట్టుదలగానే వ్యవహరిస్తూ వస్తుంది. అంటే అటు అండర్ వాటర్ డ్రోన్లు కానీ లేదంటే మిసైల్ సిటీ ద్వారా ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు కానీ లేదంటే సూసైడ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైవ్ బోట్స్ కానీ వీటన్నిటికి సంబంధించి ఇరాన్ కొంత పట్టు బిగించినట్టుగానే కనపడింది. అయితే అక్కడ ఈ అండర్ వాటర్ మైన్స్ కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే డ్రోన్స్ తో పాటుగా మైన్స్ కూడా అక్కడ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు అమెరికా సంబంధించి అంటే నాటో దేశాలు ఫ్రాన్స్ కానీ లేదంటే ఇటు చైనా ఇటు కొన్ని కీలక దేశాలకు సంబంధించి అటు మద్దతు కోరేటువంటి ప్రయత్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తూ వచ్చారు. కానీ అక్కడ ఫ్రాన్స్ కానీ లేదా మరికొన్ని కీలక దేశాలు కానీ ఈ విషయంలో అమెరికాకు సహకరించడం లేదు. అంటే అమెరికాను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేశాయి అనే విషయం అయితే మనకు క్రమంగా అర్థమవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అంటే ఈ వీళ్లతో లాభం లేదు అనే ఉద్దేశంలోనే ట్రంప్ భారీ ఎత్తున బంకర్ బ్లాస్టర్ ఇవి దాడులను అయితే చేయడానికి రెడీ అయ్యారు. అందుకనే కొంత అటు అమెరికా వైమానిక దళం కూడా పెద్ద ఎత్తున ఇక ఇరాన్ కు సంబంధించినటువంటి కీలక వైమానిక ఏదైతే ఈ భూగర్భ స్థావరాలు కానీ వీటన్నిటికి సంబంధించి కొంత ఎక్కువగా ఫోకస్ చేసింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. కానీ ఎంతవరకు ట్రంప్ నిరూపించుకోగలుగుతారు? ఎందుకంటే ఇరాన్ దగ్గర కూడా క్షిపణికి సంబంధించి పెద్ద ఎత్తున అటు సెజిల్ మిసైల్ కానీ లేదా ఎమాద్ కానీ ఇలా కీలకమైనటువంటి మిసైల్ సామర్థ్యం అనేది ఇరాన్ వద్ద ఉంది, భారీగా ఉంది. దీనికి సంబంధించి కొంత అటు అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంటే అటు పేట్రియాటిక్ మిసైల్స్ కానీ లేదంటే అటు ఐరన్ డోమ్ కానీ ఇవేమీ అడ్డుకోలేనటువంటి వ్యవస్థలను అటు ఇరాన్ కొంత డెవలప్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే భారీగా అటు క్షిపణికి సంబంధించినటువంటి భూగర్భ సిటీస్ ఏవైతే ఉన్నాయో మిసైల్ సిటీస్ కి సంబంధించి దాదాపు 500 మీటర్ల లోతులో కట్టుకున్నటువంటి సిటీలకు సంబంధించి కూడా కొంత సీరియస్ గానే అమెరికా ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. కానీ ఇది ఎంతవరకు అమెరికాకు పట్టు చిక్కుతుంది అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే తన మాట వినకపోతే మేము ఏ స్థాయిలోనైనా సరే దాడులు చేస్తామనేటువంటి సంకేతాలను అమెరికా ఇస్తోందనే విధంగానే మనం ఈ పాయింట్ చూడొచ్చు. అలాగే నాటో దేశాలకు సంబంధించి కూడా అంటే మీరు మాకు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మేము ఎలా విజృంభించగలమో, మా విశ్వరూపం ఎలా చూపించగలమో, మా ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందో మేము చూపించుకోగలము అనే విధంగానే కొంత ఇక్కడ అమెరికా కూడా ప్రవర్తిస్తుందనే విషయం అర్థమవుతుంది. ఎస్, మొన్నటి వరకు కూడా ఇరాన్ ఆధిపత్యం చెలాయించింది యుద్ధంలో అనేది కూడా కీలకంగా మనకు తెలిసినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల నుంచి అమెరికా మీద ఒత్తిడి కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి కీలక అధికారి కూడా రాజీనామా చేయటం, ఎస్ నా మనసు ఒప్పుకోవట్లేదు, ఎందుకు యుద్ధం చేస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితి అనేటువంటి దాంతో తను వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. అక్కడ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా ఏం సాధించాలని లేకపోతే ఇంకా ఎంత వినాశనానికి దారితీయాలనేటువంటి ఉద్దేశంతో అమెరికా ముందుకు వెళ్తోందని కూడా అక్కడ లోకల్గా ఇప్పటికే
తిరుగుబాటు అంటారా లేకపోతే విమర్శలు అంటారా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉందంట. ఇక ఎక్కడ వరకు దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయంట? అమెరికా పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ సలహాదారులు ఏదైతే ఈ వైట్ హౌస్ కు సంబంధించినటువంటి సలహాదారులు కానీ వీళ్ళందరూ కూడా కొంత కీలకంగా ఏదైతే ట్రంప్ సర్కార్ కాదు అమెరికా ప్రభుత్వం ప్రతిదానికి కూడా కొంత కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు ఏంటనే దానికి సంబంధించి అంటే ఇప్పుడు ట్రంప్ ఎలా ముందుకు వెళ్ళాలి లేదంటే గతంలో అమెరికా అధ్యక్షుడు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కొంతమంది వీళ్ళందరూ కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే ఇప్పుడు అమెరికా సైనికుల ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని కూడా కొంత వాళ్ళు సీరియస్ గానే తీసుకున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి అమెరికా బలగాలు విస్మరించుకున్నప్పుడు తాలిబాన్లతో జరిగినటువంటి పోరులో పెద్ద ఎత్తున అమెరికా సైనికులు మరణించారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే అమెరికా సైనికులు దాదాపుగా 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, పదుల సంఖ్యలో గాయాలు పాలయ్యారు. కాబట్టి ఇవన్నీ కూడా ట్రంప్ మీద అటు స్వదేశంలోనే కొంత ఒత్తిడి అనేది పెరుగుతుంది జాతీయ స్థాయిలో. అదే విధంగా ఇటు ఇరాన్ లో ప్రభుత్వం మారుతుందని అంచనా వేసుకున్నప్పటికీ కూడా ఇరాన్ ప్రజల్లో జాతీయవాదం బలపడటం కానీ ఇవన్నీ కూడా కొంత ట్రంప్ కు సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలకు సంబంధించి ట్రంప్ అంచనా వేసుకున్న దానికంటే కూడా యుద్ధం అనేది తీవ్ర స్థాయిలో జరుగుతోంది. అంటే కీలక ప్రాంతాల విషయంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అటు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో సిఐఏ కానీ లేదంటే డిఐఏ కానీ వీళ్ళందరూ కూడా అలాగే కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా పదుల సంఖ్యలో సైనిక అంటే ఆయుధాలని నిల్వ చేసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఇరాన్ విషయంలో అంటే ఎవరు కూడా ఈ స్థాయిలో ఆయుధాలు ఉంటాయని కూడా ఊహించలేదు. బంకర్లలో ఉన్నప్పటికీ కూడా అది పదుల సంఖ్య కాదు, 100కు పైగా స్థావరాల్లో ఇరాన్ మొత్తం కూడా పెట్టాం. 1-2 చోట్ల మీరు ధ్వంసం చేసినంత మాత్రాన పోయేది కూడా ఏమీ లేదు అనేటువంటి రీతిలో ఇరాన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది కదా. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కానీ అంతర్జాతీయ మీడియాకు ఉన్నటువంటి సమాచారం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా ఇంకా గ్రహించని విషయం ఏంటి అని అంటే 2008, 2009లో ప్రయోగించినటువంటి క్షిపణులను ఇప్పుడు ఇరాన్ వాడుతుంది. అంటే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో పాత ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ క్లియర్ చేసుకుంటున్నారు అంతే. ఆ సెజిల్ మిసైల్ 1990లో దీని ప్రయోగాలు మొదలైనవి వాస్తవంగా చెప్పాలంటే. అప్పటి నుంచి తయారు చేస్తూ వచ్చి 2008-9లో దీని ప్రయోగాలు జరిపారు. అప్పటి నుంచి దీనికి సంబంధించి ఇప్పుడు అదేదో వాస్తవానికి ఇప్పుడు ఆ సెజిల్ మిసైల్ డాన్సింగ్ మిసైల్ ఏదైతే ఉందో ఐరన్ డోమ్ కి సంబంధించి వీళ్ళందరూ అడ్వాన్స్ గానీ ముందుగానే ఆలోచించి తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతర ఎమాద్ గానీ లేదంటే మరికొన్ని క్షిపణులకు సంబంధించి కానీ M4 కానీ ఇవన్నీ కూడా ఇరాన్ వద్ద ముందు నుంచి వాళ్ళు ఉన్నది ఎన్ని పాత క్షిపణులు అంటే వీళ్ళ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఏదైతే మిసైల్ సిటీస్ ఉన్నాయి మిసైల్ సిటీస్ లో వాళ్ళు కొత్త క్షిపణులు పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నారు. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా కొత్త బ్యాచ్ డ్రోన్లు కూడా తయారయ్యాయని చెప్పేసి ఇరాన్ సోషల్ మీడియా కూడా కొంత పోస్ట్ చేస్తూ వస్తుంది ఆ వీడియోని. కాబట్టి వీళ్ళన్నీ కూడా ఇప్పుడు దాడులు చేస్తుంది. ఇవన్నీ కూడా కొత్తవి కాదు, పాత వాటి మీదనే దాడులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇరాన్ కొత్త ఆయుధాలను కనుక వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మేము 10 ఏళ్ల వరకు సిద్ధం చేస్తామని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ట్రంప్ ఇవన్నీ కూడా ఏదో దాడులు చేసేసి హార్మోజ్ జలసంధిని మేమేదో ఆధీనంలోకి తీసుకుంటాం ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. ఇరాన్ ఆల్రెడీ ప్లానింగ్ లోనే ఉంది. వాళ్ళు దమ్ముంటే ఓపెన్ చేసుకోండి అని చెప్పి హార్మోజ్ జలసంధిని వాళ్ళు సవాల్ చేశారు. భారత కరెన్సీ ప్రకారం అమెరికా ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది ఈ యుద్ధానికి సంబంధించి అనేది కూడా వస్తున్నటువంటి వార్త. ఏంటి అవి రికవర్ అయ్యేటువంటి పరిస్థితి ఎలాగో ఉండదు యుద్ధం జరిగిన తర్వాత ఆ నష్టాన్ని. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇటు అన్ని విధాల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పైగా 1,00,000 కోట్లు కాదు ఇప్పటి వరకు 14 నుంచి 18 బిలియన్ డాలర్లు అమెరికా నష్టపోవడం కానీ ఖర్చు చేయడం కానీ జరిగింది. 18 బిలియన్ డాలర్లు దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అమెరికా ఖర్చు పెట్టింది. అలాగే నష్టపోయిన దానికి ఇజ్రాయెల్ ఎంత నష్టపోయిందో తెలియదు. అమెరికా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నష్టానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే బహ్రెయిన్ లో కానీ లేదంటే అటు తాద్ ఏదైతే రాడార్ వ్యవస్థ కానీ వీటన్నిటి పేట్రియాటిక్ రాడార్ ఇవన్నీ మిసైల్ వ్యవస్థలు కానీ ఈ రక్షణ వ్యవస్థలకు సంబంధించి UAE లో కానీ లేదంటే సౌదీ అరేబియాలో కానీ లేదంటే కీలక ప్రాంతాల్లో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అమెరికా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులతో కానీ క్షిపణి దాడులతో కానీ పెద్ద ఎత్తున నష్టపోయారు. కాబట్టి ఇవన్నీ లెక్కకు రాకుండానే రోజుకు 15 నుంచి 20 మిలియన్ డాలర్లు అమెరికా ఖర్చు చేస్తుంది. కాబట్టి ఇలా యుద్ధం రోజుల తరబడి సాగుతున్నప్పుడు
అలాగే ఇప్పటికే అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ట్రంప్ పూర్తిగా ఆర్థిక నష్టాల్లో దాదాపు $175 బిలియన్ కంపెనీలకి టారిఫ్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అతను మరి యుద్ధం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పంత నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాడో అర్థం కావట్లేదు. అలాగే ఈ కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తాజాగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి, అధికారి, కీలక అధికారి, అతను చెప్పిందని కూడా ఈ వాషింగ్టన్ లో ఉన్నటువంటి లాబియింగ్ గ్రూపులు ఒత్తిడి అనేది ట్రంప్ మీద ఎక్కువగా ఉంది. అందుకని ఎవరినైతే ట్రంప్ అధికారంలోకి తీసుకొచ్చారో వాళ్ళ ఒత్తిడి కారణంగానే ట్రంప్ ఈ దాడులు చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ట్రంప్ అంచనా వేసుకున్న దానికి, ఇరాన్ రియాక్ట్ అవుతున్న దానికి, అలాగే మొసాద్ అతను ఆల్రెడీ చెప్పాడు ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇది యుద్ధం మొదలు పెట్టాడని. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఆపినా గానీ ఇరాన్ మేము ఆగమని కాంప్రమైజ్ లేదు, సీజ్ ఫైర్ అనేది లేదని ఇరాన్ ఇప్పటికీ 1-10 సార్లు చెబుతుంది. వీళ్ళే సిగ్గు లేకుండా మా ఒక రకంగా చెప్పాలంటే అలాగే మాట్లాడుతున్నారు వీళ్ళు. మనం కొన్ని పదాలు వాడకూడదు కానీ వీళ్ళు అలాగే రియాక్ట్ అవుతున్నటువంటి అంటే వాళ్ళకి సంబంధించి ఇరాన్ మేము ధైర్యంగా పోరాటం చేస్తున్నాం అన్నప్పుడు ఈ నాటోని పిల్లటువంటి వాళ్ళు ఒక్కటే పోరాడుతున్నారు. నువ్వు ఆల్రెడీ ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్నావు, ఇజ్రాయెల్ తో కలిపి చేస్తున్నావు పోరాటం. అలాగే నీకు చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు సహకరిస్తున్నాయి. నువ్వు ఇలా ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ నాకు నాటో సహకారం కావాలి, యుద్ధ నౌకలు పంపాలంటావు అని నువ్వు నాకు పవర్ఫుల్ సైన్యం నువ్వు ఎలా చెప్పుకుంటావు? కాబట్టి ఇక్కడ ట్రంప్ కి సంబంధించి మరి అతను ఏం మాట్లాడుతున్నాడు, అతని మానసిక పరిస్థితి ఏంటో కూడా అటు అంతర్జాతీయ సమాజం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ మాత్రం ఒకటే మాట మీద ఉంది. బట్ అమెరికా సైడ్ నుంచి, ఇజ్రాయెల్ సైడ్ నుంచి రోజుకో రకమైనటువంటి కామెంట్స్ వెలువడుతూ ఉంటాయి కదా. ఓ రోజు తగ్గిందని, లేకపోతే ఓ రోజు మేము ఎక్కడ తగ్గేదే లేదు అనేటువంటి రీతిలో మేము ముందడుగేస్తామనేది రకరకాల కామెంట్స్ అమెరికా ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఉన్నాయి. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు ఫైనల్గా? ఇక్కడ ఇప్పుడు బలం ఎవరిది ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుంటే అందులో మన ఇద్దరం మైక్ పట్టుకుని మాట్లాడితే అదే నిజం అని నమ్మించే ప్రయత్నం మన ఇద్దరం చేస్తాం. అలాగే అమెరికా కూడా వాడికి బలం ఉంది. ఇప్పుడు మనం చేసినటువంటి వంట ప్రతి ఒక్కరు బాగుండాలి అనుకునేది మనం చేసుకునేటువంటి ప్రచారంలో ఉంటుంది. అంటే వాడు తిన్నా తినకపోయినా, వాడికి నచ్చినా నచ్చకపోయినా, ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, మసాలా ఎక్కువైనా, అసలు వాడికి దిగినా దిగకపోయినా మన వంట బాగుందని మనం ప్రచారం చేసుకుంటాం. అలాగే అమెరికా అధ్యక్షుడి వైఖరి కూడా దాదాపుగా అలాగే ఉంది. వాళ్ళు ఏం చేసుకున్నా సరే అక్కడ ఆల్రెడీ వీళ్ళకి జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఇంకా ఇరాన్ కి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా తల వంచే ప్రశ్నే లేదు. అంటే తలకై నరికేస్తే మొండంతో ఇరాన్ పోరాటం చేయలేదని, ఖమేనీనో లేదంటే నిన్న చంపినటువంటి లారీజానీనో, నేడు చంపినటువంటి రక్షణ మంత్రినో, వీటన్నిటికీ సంబంధించి అమెరికాకి ఏదో పిచ్చి లెక్కలు ఉన్నాయి. ఈ పిచ్చి లెక్కలన్నీ కూడా ఆల్రెడీ తేలిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ వనరులకు సంబంధించి వీళ్ళు దాదాపుగా 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ ఆయిల్ దవ్వుకుంటే దాని నుంచి వచ్చేటువంటి లాభం ఇప్పుడు యుద్ధంలో కవర్ అయ్యేటువంటి పరిస్థితి. మన హైదరాబాద్ మెట్రో కట్టిన దాని ఖర్చుకి ఇంకో 15 ఏళ్ళు కనుక వాళ్ళు మెట్రో నడిపితేనే ఎల్ఎన్టీకి లాభం వస్తుంది. అలాగే ఇప్పుడు వీళ్ళు దాదాపుగా ఇంకో 15 ఏళ్ళు కనుక అక్కడ ఆయిల్ యుద్ధం ఆగిపోయి ఇరాన్ లొంగిపోతే ఇంకో 15 ఏళ్ళకి పైగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కనుక అమ్ముకోగలిగితే ఈ యుద్ధంలో జరిగిన నష్టాన్ని వాళ్ళు పూడ్చగలుగుతారు. అప్పుడు ట్రంప్ బతుకుంటాడో తెలియదు, లేదంటే ఇజ్రాయెల్ ప్రధానికి సంబంధించి బతుకున్నాడో లేదో తెలియనట్టు క్లారిటీ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అమెరికా అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే మరి రాబోయే మరో అధ్యక్షుడి మీద ఈ భారం అంతా పడుతుందంటారా? ఆల్రెడీ పడింది. ఇప్పుడు దాదాపుగా డాలర్ కి బ్యారెల్ కి సంబంధించి $108 ఈ రోజు ఉన్నటువంటి దాదాపుగా వాళ్ళు బయటికి చెప్పట్లేదు కానీ 110కి ఆల్రెడీ దాటిపోయింది. కాబట్టి ఇక్కడ అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి చేష్టలు. ఆ రోజు హిల్లరీ క్లింటన్ చెప్పింది, మీరు ఆల్రెడీ ఒక విధ్వంసకారుడికి దేశాన్ని అప్పచెప్తున్నారని చెప్పేసి. హిల్లరీ క్లింటన్ 2017, 2016లో జరిగినటువంటి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ నెత్తినోరు బాదుకుంది. అయినా సరే అమెరికన్లు ఎక్కడా కూడా వాళ్ళ మాట విన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలకు అమెరికన్లే బాధ్యత వహించాలి. ఆ ఎలక్ట్రానిక్ కాలేజీకి సంబంధించి కానీ అక్కడ ఎవరైతే ఎంపీలు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారో వాళ్ళే బాధ్యత వహించాలి. చూద్దాం ఎక్కడ వరకు వెళుతోంది ఏంటి అనేది. బట్ రోజుకు మాత్రం ఇరాన్దే పై చేయనట్లుగా కూడా కనిపిస్తోంది. రైట్, ఇక ఇరాన్పై అమెరికా బంకర్ బస్టర్ దాడులు అయితే చేస్తోంది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును తొలగించేటువంటి ప్రయత్నం చేస్తోంది. నాటో దేశాలు వెనకడుగు వేయడంతో ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ మిసైల్స్ సైట్స్పై 2200 కిలోల బరువు ఉన్నటువంటి బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రాలే అమెరికా మెయిన్ టార్గెట్. హర్ముజ్ సమీపంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. అత్యంత రహస్య స్థావరాలను సైతం ధ్వంసం చేయగల బాంబులతో అమెరికా దాడులు చేస్తోంది. ఇటు ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది.